సినిమా ఇండస్ట్రీలో బయట కనిపించేది అంతా నిజం కాదు. బయట చూసే వాళ్లకు అద్దాల మేడలు కనిపిస్తాయి, కానీ వాటి మాటున సినిమా వాళ్ళ జీవితాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. రంగుల ప్రపంచంలో కలిసొస్తే కాసులు వస్తాయి, కానీ కలిసి రాకపోతే మాత్రం కష్టాలు కంటిన్యూగా ఉంటాయి. వాలాలపై అలా పరికెత్తకు, పలికెళ్తే పలిపోతాం. ఈ డైలాగ్ వినగానే మనకు గుర్తొచ్చే నటి కృష్ణవేణి గారు. హీరోయిన్ గా పరిచయమై హాస్య నటిగా కొనసాగిన కృష్ణవేణి గారు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. చిన్న వయసులోనే, అంటే 13 ఏళ్లకే పెళ్లి చేసుకుని 14 ఏళ్లకే పాపకు జన్మనిచ్చి భర్తతో సరిపడక బయటకు వచ్చి నాటక రంగంలో స్థిరపడుతున్న క్రమంలో తన సొంత మేనమామ సినిమాలో హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. కూతురుతో సహా చెన్నైలో సెటిల్ అయ్యారు. అంత సవ్యంగా సాగుతున్న క్రమంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో వారాలపై, పిచ్చి పంతులు, ఓ తండ్రి తీర్పు, విజృంభణ, జీవన పోరాటం సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు రాజా చంద్రతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అప్పటికి 3 పిల్లల తండ్రి అయిన రాజా చంద్ర కృష్ణవేణి కొన్నాళ్ల పాటు అన్యోన్యంగానే ఉండేవారు. దర్శకుడిగా రాజా చంద్ర బిజీగా ఉండడంతో కృష్ణవేణి గారు కొన్నాళ్ల పాటు కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఒక రోజున బోరున వర్షంలో రోడ్డు పక్కన శవమై కనిపించారు. పోలీసులు యాక్సిడెంట్ అని కేసు మూసేశారు. ఇక జీవితం గడవాలి అంటే మళ్ళీ నటించాలి కాబట్టి సినిమా వేషాలు వేయడం మొదలుపెట్టారు. అలా 150 సినిమాల వరకు నటించిన కృష్ణవేణి గారు 13 మంది సంతానంలో 4వ అమ్మాయి అయిన కృష్ణవేణి గారి పెద్దక్క కూతురు టాలీవుడ్లో అనేక సినిమాలు నటిస్తున్న ప్రముఖ సపోర్టింగ్ యాక్ట్రెస్ రజిత గారు. ఇక 13 మందిలో చివరి అమ్మాయి నటి రాగిణి. రజిత, రాగిణి నటిమణులుగా తెలుగులో మంచి కామెడీని పండించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కామెడీని కూడా పండించారు వీరంతా. కృష్ణవేణి గారి కూతుర్ను కూడా హీరోయిన్ చేయాలని ఒకానొక సమయంలో భావించినా అది కుదరకపోవడంతో ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఇక తను సినిమాల్లో సంపాదించిందంతా కూతురు కోసమే అనుకొని ఆమెకు కొన్ని స్థిరాస్తులు సంపాదించి పెట్టారు. కానీ వాళ్ళు డబ్బుల కోసం కృష్ణవేణి గారిని నానా రకాలుగా హింసించడం ఒకంత బాధ కలిగించే విషయం. ఏది ఏమైనా తాను కమెడియన్ని కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉంటానని చెప్తూ ఉంటారు కృష్ణవేణి గారు. ఇక కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఒకానొక సమయంలో 90 ఏళ్ల ముసలావిడకు పని మనిషిగా అమెరికాలో 4 ఏళ్లు కష్టపడ్డానని కన్నీళ్లతో చెప్పుకొచ్చారు. కానీ అలా చేసిన డబ్బుతో హైదరాబాదు మణికొండలో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆమె. కృష్ణవేణి గారి చెల్లెలు, కృష్ణవేణి అక్క కూతుళ్ళు కూడా సినిమా ఆర్టిస్టులే. వాళ్ళు ఎవరూ కాదు. అమృతం, అమ్మమ్మ.com, అమ్మ చెప్పింది, రాధామధు వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటించిన రాగిణి కృష్ణవేణి గారికి స్వయానా సొంత చెల్లెలు అవుతారు. ఇకపోతే మల్లేశ్వరి, కొత్త బంగారు లోకం, కబడ్డీ, జులై మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించిన రజిత స్వయాన కృష్ణవేణి గారికి అక్క కూతురు అవుతారు. రాగిణి మరియు రజిత మంచి కమెడియన్స్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినీ రంగంలో మంచిగా రాణించిన వాళ్ళే. ఇక ఇప్పుడు మనం కృష్ణవేణి గారి తన అక్క చెల్లెలతో కలిసి ఉన్న కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వామ్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.